హల్లెలూయా. ఓకే, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరి ఒకసారి మనము కలిసి దేవుడు ఆయన వాక్యమును ధ్యానించుకునే అవకాశం మనకు ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుండి ప్రసంగి 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. అది చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం ఏమని ఉంది అనంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. ఇంకా మీరు కిందగా చదువుకున్నట్లయితే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారింటికి పోవటం, ఇలాగా వ్రాయబడింది. అయితే దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలను మనస్సున పెడదాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అన్నాడు. ఎందుకు అనంటే, ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది అన్నాడు కదండి. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అన్నాడు. కాబట్టి మనము జ్ఞాన మనస్సు అంటే ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటదంట. ఓకే, కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అన్నాడు. అయితే ఏంది దుఃఖపడము, ఎందుకు దుఃఖపడము అనంటే, ఒక మాటలో చెప్పాలంటే, నా భాషలో నేను చెప్తా, మనకు భూమి మీద ఉన్న లిటరల్ గా ఉన్నటువంటి కనబడుతున్న నదుల్లో, బావుల్లో, పంపుల్లో నీరు మరి మన ఇంటిని, ఒంటిని, బట్టలను అన్నిటినీ శుభ్రం చేయడానికి పనికొస్తే, కన్నీరు ఆత్మ మల్లాన్ని కొట్టుకొని పోవడానికి పనికొస్తుంది. ఆత్మను అంత రంగాన్ని శుద్ధి చేస్తుంది. మీరు చక్కగా కొటేషన్ గా రాసుకోవచ్చు, మీరు ఎప్పుడు దానిని ధ్యానించవచ్చు. అయితే భక్తుడు అంటాడు 56వ కీర్తన 8వ వచనములో, అయ్యా నేను నీ సన్నిధిలో కన్నీటితో చేసినటువంటి నా ప్రార్థనలన్నిటినీ కూడా 8వ వచనములో, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును కదా అన్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి అంటే, భూమి మీద కార్చినటువంటి కన్నీరట దేవుడు ఒక్క డ్రాప్ కూడా నష్టపోకుండా దానిని ఒక బుడ్డిలో దాచిపెట్టాడట. అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం, బుక్కులో కనబడదంట. అంటే నీవు రాసిన కన్నీరును ఒక బుడ్డిలో దాచిపెట్టి, ఏ టైంలో ఎందుకు దుఃఖపడ్డావు, ఎందుకు కన్నీరు కార్చావు అనేది అంటే దేవుడు లెక్క పెడతాడంట. కవిలలు రాసి పెడతాడు, దాచి పెడతాడు, రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే అందుకేనేమో లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలలో ఆయన చివరిగా శిలువ మరణానికి ముందు పట్టబడి ఆ యొక్క తీర్పు జరిగి పిలాతు దగ్గరికి, ఇంకొక రాజు దగ్గర, ఇంకొక దగ్గరికి, కయప దగ్గరికి, అన్ని న్యాయస్థానాలన్నీ తిరిగి ఆఖరికి మరణ శిక్షను న్యాయస్థానంలో విధించి, ఇంకా మరణం విధించుటకు ఆయనను తీసుకొని పోయేటప్పుడు వీళ్ళంతా చాలా దుఃఖముతో కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. వారు ఆయనను తీసుకొని పోయేటప్పుడు గొప్ప సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఏంటి, గొప్ప జన సమూహము వెంబడిస్తూ రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించుచూ ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారు, దుఃఖించేవాళ్ళు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా
నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. ఏమండి, జన సమూహమే ఆయనని వెంబడిస్తుంటే ఆ సమూహములో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారు, మగవాళ్ళు ఏడుస్తున్నారు లేదు అక్కడ రాయబడలే. ఆ దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ ఉండగా వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం దుఃఖపడొద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు దుఃఖపడండి, ఏడవండి, ప్రలాపించండి అని చెప్పారు. ఏమండి, ఎందుకు అలా చెప్పాడు దేవుడు? అవును, నా నిమిత్తం ఏడవలసిన అవసరం లేదు. అయ్యో అన్యాయంగా నిన్ను కొట్టారా, సిలువేశారా, చంపారా, అయ్యో అయ్యో అని కొంతమంది పాటలు పాడుతూ ఉంటారా? అదంతా అన్యాయంగా కాదు, అది దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకోకపోతే ఆ శిక్ష, ఆ శ్రమ, ఆ బాధ మనం పడాలి, లోకమంతా భరించాలి, ఎవడి పాపము నిమిత్తం వాడు మరణించాలి. అట్లా ఇష్టం లేక మానవులందరూ నశించిపోవడం, అందరి కొరకు ఒక్కడే ఆ పుణ్యకార్యం చేశాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకడి పాపం వలన వచ్చిన మరణమును దానిని తొలగించుటకు, జయించుటకు ఒక్కడు ఒక పుణ్యకార్యం చేశాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన తానైతాను వచ్చాడు, తానైతాను అప్పగించుకున్నాడు. ఇంకా ఆయన అంటాడు యోహాను 10:18, ఈ ఎవడును నా ప్రాణము తీసుకొనుడు, దీనిని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఇష్టం చొప్పున ఆ మరణాన్ని జయించగలిగిన శక్తిమంతుడుగా గనక, ఆయన సర్వశక్తిమంతుడు గనక, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది గనక ఆయన మనల్ని చావకుండా మన బదులు మరణించాడు. అందుకనే ఇది నేను ఎప్పుడు లేఖనాల్లో రాసి ఇది నేను జరిగిస్తున్న గత వారం మనం నేర్చుకున్నాం. లేఖన నెరవేర్పు కొరకు ఇదంతా జరిగిందని. కాబట్టి లేఖన నెరవేర్పు కొరకు జరుగుతున్న ఈ కార్యాన్ని మనము ఇది అయ్యో ఎవరో అన్యాయంగా ఆయన పట్టుకున్నారు, కొట్టారు, చంపారని అనవసరంగా మీరు దుఃఖపడాల్సిన అవసరము లేదు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, ఆ దుఃఖం ఏది అంటే మన కోసం, మన పిల్లల కోసమే దుఃఖపడండి అన్న ఆ మాటనే మనం గట్టిగా పట్టుకోవాలి. ఇంకా ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనందరికీ కంటత బాగా తెలిసిన సంగతి. అది ఏంటి అనంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పాడు ఆయన కదండి. కాబట్టి దుఃఖపడితే మనకు ధన్యతే వస్తుంది, నష్టం లేదు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఎంత సంతోషం! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దుఃఖం అనేది ఇంకా యాకోబు 4:9 అంటాడు, మీరు ఎంతవరకు దుఃఖపడకపోతే మీ సంతోషము దుఃఖానికి మార్చుకోండి, మీ నవ్వు దుఃఖానికి, వేదనకు మార్చుకోండి అని చెప్తాడు. చింతకు మార్చుకోండి అని చెప్పాడు. 4:9 నేను చదువుతున్నాను. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ఏమండి, ఇలా ఏడవండి అని మనం చెప్తున్నాడు. ఎవరైనా లోకమంతా సంతోషం కోసమే మరి పరుగులేడతారు. ఎక్కడ సంతోషం ఉందో అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్తుండు? దుఃఖపడితే మంచిది, అది మీకు లాభం. దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యం చేరతారంటాడు. అలాగే మీరు ఇప్పటి వరకు దుఃఖపడలేదా? ఏడవండి, దుఃఖపడండి, మీ నవ్వు చింతకును మీ యొక్క సంతోషము దుఃఖమునకు మార్చుకోండి అని అంటున్నాడు. ఇదేమిటి ఇలా చెప్పారు అని అంటే, ఎందుకని అలా చెప్పారంటే, లూకాసు సువార్త 6:21-25 అంటాడు, ఇప్పుడు దుఃఖపడుతున్న వారలారా మీరు నవ్వుతారు, ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు ఏడ్చెదరు అన్నాడు. అమ్మో! చూడండి, నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా దయచేసి వినండి ఆ మాటలను. లూకాసు సువార్త 6వ అధ్యాయం 21. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు.
ఓకే. మళ్ళా అదే మాట 25లో అంటాడు, అయ్యో ఇప్పుడు కడుపు నుండి వారలారా మీరు ఆకలి కొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు అన్నాడు. మరి అప్పుడెప్పుడో మనం ఏడ్చే కంటే ఇప్పుడు ఏడిస్తే నవ్వుతామంట. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు. అంటే దుఃఖపడడం చాలా మంచిది, అవసరము అని వాక్యం చెప్తూ ఉంది. అది మనకు మరలా కొన్ని రోజుల తర్వాత అది నవ్వుకు, ఆనందానికి, సంతోషానికి కారణమవుతుంది. కాబట్టి మనము దుఃఖపడాలి, ఏడవాలి. ఎవరి కోసం అంటే మన కోసం, మన పిల్లల కోసం అన్నాడు. అలాగే అలా దుఃఖపడితే ధన్యులమే అన్నాడు. మరలా మీరు నవ్వుతారు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నవ్వే వాళ్ళంతా దుఃఖపడే వాళ్ళని, ఆశ్రయించుకునే వాళ్ళని, ఏడ్చే వాళ్ళని, చీదరించుకునే వాళ్ళను. మా జఫన్య శాస్త్రి గారు పెళ్ళైన కొత్తలో మరి ఇల్లు తీసుకుంటే ఎక్కడ చూసినా మాదేం సొంత ఇల్లు కాబట్టి నాకు చెల్లింది. రోజుకి 7 గంటలు ప్రభు పాదాలు పట్టుకుని దుఃఖపడి ఏడ్చి అంగలార్చి ప్రార్థన చేస్తున్నా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది ఓన్ హౌస్, కానీ పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు. అందుకని బాబోయ్ ఎప్పుడు చూసినా ఏడుపు వినబడుతుంది, లోయం ఏడుతుందని చెప్పి ఇల్లు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయండి. నా యొక్క ప్రార్థన యొక్క ఆ అభిషేకమే అత్తమ్మ అలాగా నేను ప్రార్థించాలని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంది. ఆ రోజు నుంచి తను కూడా దేవుని సన్నిధిలో అనేక ఆత్మల కొరకు కన్నీటితో మొరపెడుతూ ఉండగా మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఏడుపు వినబడుతున్న లోకమా చిరాకు పడ్డాను. కానీ దేవుడు అంటాడు, మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అలా మీరు దుఃఖపడితే మీకు ఇంకా నవ్వే రోజులు వస్తాయి, మీరు సంతోషపడే రోజులు వస్తాయి. ఇప్పుడు నవ్వుతున్నారు కేలి విలాసంగా, సంతోషంగా. అసలు దుఃఖం అంటే రబ్బో నాకు అసహ్యమండి, ఏడు మొహం ఎప్పుడు అన్న వాళ్ళందరూ ఏడ్చే రోజులు వస్తున్నాయని వివరంగా శిలువ మరణానికి ముందు మనకి ఈ మాటలు చెప్పాడు దేవుడు. అందుకని ఈ రోజు మనం ధ్యానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో వాక్యం చెప్తుంది అనుకున్నాను, అమ్మ ఇదేమిటా అని ఎవరు ఆశ్చర్యపడవద్దు. ఆయన శిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు పలికినటువంటి మాటలు. ఇంకా శిలువ వేస్తుంది, కొంత టైం ఉంది. అప్పుడు వెళ్తూ ఉంటే అయ్యో నీకింత పెద్ద శిక్ష విధించారే ఈ న్యాయాధిపతులు, ఇలాంటి శిక్ష నేనేరము చేయను నీకు విధించారే అని స్త్రీలు, అక్కడ జనసమూహం అంతా వెంబడిస్తూ ఉండగా స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఆ స్త్రీలకు చెప్పిన మాట అది. రేపు గుడ్ ఫ్రైడే అంటే మనకు అది మంచి శుక్రవారం. అవును, ఆ రోజు లేకుంటే మనకు జీవితంలో మనకు బ్రతుకు లేదు. మనం పాపులంగానే ఉండేవాళ్ళం, పాపశిక్ష భరిస్తూ మనం నరకం అనుభవించేవాళ్ళం. కానీ ఆ రోజు ఎందుకు మనకు మంచి రోజు అయింది, మంచి శుక్రవారం ఎందుకండి అంటే మన కోసం ఆయన మరణించాడు కనుక. ఆయన ఇష్టపూర్వకంగా దిగొచ్చి నరావతారిగా వచ్చి మానవులలో దైవ మానవుడిగా ఆయన బ్రతికి ఆయన మరణించాడు కదా. అందుకే మనము ధన్యులమయ్యాం. అయితే మనం సరే ఈ దుఃఖము ఎలాంటి దుఃఖమై ఉండాలి, ఎవరి కోసం దుఃఖపడాలి అంటే ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైనదై ఉండాలి అని 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చెబుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది, శరీర సంబంధమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుందని స్పష్టంగా రాసి పెట్టారు అక్కడ. దయచేసి మీరు రెఫరెన్స్ రాసుకోవాలి, మళ్ళీ వెరిఫై చేసుకుంటే మీరు ధన్యులు అవుతారు. ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది అనుకోండి, మంచిదే, రాసుకోవడం కూడా తప్పు కాదు. అయితే దేని కొరకు దుఃఖపడాలి మనము అంటే కీర్తన 6:6 చదివితే తన పాపముల విషయమై దావీదు రాజు తను దుఃఖపడ్డాడు. ఎవరి పాపముల నిమిత్తం వారే మరణించాల్సి ఉంది కాబట్టి తను చేసిన పాపము నిమిత్తము తన రాత్రి పగలు తేడా లేకుండా తన పరుపు కన్నీటితో కొట్టుకొని పోవునంతగా దుఃఖపడ్డాడని కీర్తన 6వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ సంగతులన్నీ మీరు ఎరిగి ఉంటారు. అయినను నేను మరొకసారి చదువుతాను.
నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అన్నా. అంటే పడక కొట్టుకొని పోనంతగా దుఃఖిస్తూ తన పాపముల నిమిత్తం తను దుఃఖపడ్డాడు. మరి ఇర్మియా అదే మరలా ఆయన అంటాడు 119వ కీర్తన 30వ వచనములో ఏమంటాడు అనంటే, ఆయన జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నారు. తన కొరకు తాను దుఃఖపడ్డాడు. జనులు దేవుని ధర్మశాస్త్రం కట్టడలను విధులను గైకొనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూసి చాలా దుఃఖపడ్డాడు. వాళ్ళ జ్ఞానం దయచేయ్యా, ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొనేటట్టు కృప చూపయ్యా అని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను బాబుకు చెప్పాను, ఒక బాబు డ్రైవర్ బాబు నాతో ప్రయాణం చేస్తుండగా, నాన్న చాలా మంది మా దగ్గర ఉండడానికి ఊటి ఫ్రీ మరి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నీ ఇచ్చి కూడా చక్కగా ఉండండిరా ఇక్కడంటే ఉండడానికి ఇష్టపడరా. ఎందుకనంటే స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ చాలా ఇష్టం. ఇక్కడ ఉంటే బైబిల్ చదవమంటారు, ప్రార్థన చేయమంటారు, మరి మోకరించమంటారు, అటెందుకు వెళ్ళా పద్ధతిగా ఉండమంటారు, ఎక్కడికన్నా వెళ్తే టైంకి వచ్చేయమంటారు, సినిమాలు షికారులు ఉండవు, ఇవన్నీ ఉండవు కదా, అందుకని ఉండలేరు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండిరా, ఊరికి వ్యర్థంగా పారే నీళ్లకు విలువ ఉండదు, కానీ అటు సైడ్ ఇటు సైడ్ గట్టు కట్టి ఆ నీరు ఆ గట్టు లోపల ప్రవహిస్తుంది అనుకో, దానికి విలువ ఉంటుంది. అది పంటకాలు అంటారు, ప్రాజెక్ట్ అంటారు, సాగునీరు తాగునీరు ఇచ్చేదంటారు, దాన్ని ఎంతో గౌరవిస్తారు, విలువ ఉంటుంది దానికి. అందుకే కదా కాటన్ దొర ఆ గోదావరికి ఆ కట్టు అది ప్రాజెక్టు కట్టేటప్పుడు, డ్యామ్ కట్టేటప్పుడు ఆయన అన్నాడు, ఈ నీరు ప్రవహిస్తున్న బంగారం ఇది కనుక దీనికి మనం ఒక అడ్డుకట్ట కట్టి ఒక బ్రిడ్జ్ ఏమంటారు డ్యామ్ కట్టి నీరు నిలవపెట్టి ఇది పంటలకు ప్రజలకు ఇస్తే మన దేశం సస్యశ్యామలం అయిపోతుంది, మన రాష్ట్రం అని చెప్పారు. అందుకే కదా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంతో ఇది ఉన్నాయి. దాన్ని ఇన్స్పైర్గా ఎన్నెన్ని ప్రాజెక్టులు మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి ప్రతి ప్రాంతానికి వస్తే ఏ ప్రాంతంలో అలాంటి ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాంతం సస్యశ్యామలం అవ్వడం, ప్రజలు సుభిక్షంగా బ్రతకడం మనం చూస్తున్నాం. ఆ నీటికి ఎంత విలువ ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక కట్టడ, ఒక విధులు, ఒక నియమాలు ఉండడం మేలే కానీ నష్టం ఎప్పటికీ లేదు. కానీ ఎందుకు వీళ్ళు గ్రహించట్లేదు? నీ ఆజ్ఞలు నీ కట్టడలను ఒకడు గైకొని వాడు బ్రతుకును కదా అంటుంది నెహెమ్యా 9:29. అవును, మా బ్రతుకున్నట్లు నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను గైకొని ఉండి నాకు మేలయ్యింది అంటాడు మరొక చోట. కానీ ఎందుకు వీళ్ళు గ్రహించట్లేదు అన్నది తనకు పట్టనట్టుగా లేడు. కానీ నేను అనుసరిస్తాను, పొరపాటు చేశాను, అవివేకంగా ప్రవర్తించాను, నీ ఆజ్ఞను మీరాను గనుక నేను దుఃఖపడుతున్నానయ్యా. అదే సమయంలో నా యొక్క పాపమును క్షమించావు, నేను నమ్ముతున్నా. కానీ జనులు కూడా అలాగ తిరుగుతున్నారు, అలాగా కట్టడ లేకుండా, విధులు లేకుండా, ఒక పద్ధతి లేకుండా బతుకుతున్నారను. అందుకోసం నేను ఏడుస్తున్నానయ్యా. నీ ధర్మశాస్త్రమే వారికి తెలియదు, నీ శాసనాలు వారికి తెలియవు, నీ కట్టడలు వారికి తెలియవు, అందుకు నేను ఏడుస్తున్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం అవుతుంది. ఏదో లేదని ఆడు బాగున్నాడు, నాకే లేదు, నాకు ఇల్లు లేదు, నాకు పొలం లేదు, నాకు బంగారం లేదు, ఆమె నెక్లెస్లు కొనుక్కుంది నేను లేదని కొంతమంది లోకరీత్యా లేని వాటి కోసం ఏడుస్తారు. చూసారా, అది మరణాన్ని కలగజేస్తారు. అది మంచి దుఃఖం కాదు. కానీ మనకు కావలసిన దుఃఖం ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల మీద దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకవేళ మనకు లేకుంటే మనం దాన్ని సంపాదించుకోవాలి. అలా దుఃఖపడేవారు ధన్యులవుతారు, దేవుని రాజ్యం వారిది అవుతుంది. వారు తిరిగి కొంతకాలానికి అలా దుఃఖపడిన తర్వాత వాళ్ళకి మిగిలేది ఏంటిదంటే ఇక దుఃఖపడాల్సిన అవసరం లేదు, వారి నోటి నిండా నవ్వు ఉంటుంది. వారు ఎప్పుడు ఆ నవ్వుతారు. ఇప్పుడు దుఃఖపడుతున్న వారలారా మీరు నవ్వుదురు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో నా జనులలో హతులైన వారి గూర్చి నేను దివారాత్రులు ఏడుస్తున్నాను, నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీటి ఊటలుగాను ఉండునుగాక అని చెప్పి ఏడుస్తున్నాడు. అలాగే మరి రోమాపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, నా ప్రజల్లో నాకు బహుదుఃఖమును మానని వేదన కలుగుతుంది, ఎందుకంటే నా వాళ్ళు క్రీస్తుని ఇంకా అంగీకరించలేదు అని దుఃఖపడుతున్నాను అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవమన్నాడు. నీ కోసం, నీ జనుల కోసం నువ్వు ఏడవడం, నీ వాళ్ళ కొరకు నువ్వు ఏడవడం, నీ దేశం కొరకు అంగలార్చడం. ఐఎఫ్జే అంటేనే నశించిపోతున్న మన దేశ ప్రజల కొరకు దైవజనులంతా మోకరించి అంగలారుస్తున్నారు. ఎదుగు దేవుడు మహాకృప చేత ప్రతి ఆసక్తి కలిగిన విశ్వాస కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించబడింది. వాళ్ళు కూడా రావచ్చు, ఆ సేవకులతో పాటు వాళ్ళు కూడా ఏడవచ్చు. వీళ్ళ పేర్లన్నీ గ్రంథంలో దేవుడు రాసి పెడతాడు. వారి కన్నీరు ఒక్క కన్నీరు బొట్టు కూడా వ్యర్థం కాకుండా బుడ్డిలో ఉంచుతాడు. వాక్యంలో చెప్పాడు, నా కన్నీరును కూడా దేవుడు బుడ్డిలో ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఆయన సముఖమందు నేను నిలబడ్డప్పుడు నేను చూడగలుగుతాను. గొప్ప కోసం కాదు, నేను అతిశయం కోసం కాదు నేను ఏడ్చింది, భారంతో ఏడ్చాను. నా బిడ్డల కోసం ఏడ్చాను, నా బంధువుల కొరకు ఏడ్చాను, అలాగే నా యొక్క ఇరుగు పొరుగు కొరకు, నా గ్రామం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు. చివరిగా నేను అనేదాన్ని నా ప్రార్థనలో వాక్యం నేను చదువుకొని ఉంటాను, తెలియకుండానే పరిశుద్ధాత్మను గుర్తు చేసేవాడేమని. అయ్యా, నా ముఖ పరిచయం లేని వారి కొరకు కూడా నేను ఏడుస్తున్నాను అయ్యా అని చెప్పేది. వారిని కూడా రక్షిస్తాయ్యా. ఒకరికే ఫేవర్గా నేనేం ప్రార్థన చేయట్లేదు. ఒక మనిషి అన్నవాడు భూమి మీద పుట్టి బతుకుతున్నవాడు అందరినీ తెలుసుకోవాలి. అది నా ప్రార్థన అనేది నా ప్రార్థన. అప్పుడు చేశాను, నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఊపిరున్నంత వరకు అది జరిగే ప్రక్రియే, ఆగేది కాదు. కాబట్టి ప్రభు చెప్పాడమ్మ, నా కొరకు మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అలా ఏడిస్తే అది మనకు ధన్యతే, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అలాగే ఆ అనుభవం లేకపోతే అనుభవంలోకి రండి అని యాకోబు పత్రికలో చెప్పాడు. అలా చేయడం వలన ఇప్పుడు దుఃఖపడే మనము నవ్వే రోజులు వస్తాయి, ఇంకా దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. అందుకని 51:11 యెషయా గ్రంథములు అంటాడు, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోయినాయి అంటాడు. ఇంకా లేదు, దుఃఖపడాల్సి లేదు, నిత్యానందము సంతోషము వారి తలల పైన ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి మనం దుఃఖించాల్సిన అవసరం ఇక ఉండదు. ఇప్పుడు టైంలో, ఈ సమయంలో, ఇప్పుడే భూమి మీద ఉండగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం దుఃఖపడాలి. ఊపిరి ఉన్నంత వరకు మన కోసం, మన పిల్లల కోసం, మన గ్రామాల కోసం, మన దేశం కోసం, మన ఇరుగు కోసం, మన పొరుగు కొరకు, మన బంధువర్గం కొరకు ప్రభు పాదాలు పట్టుకొని మనము దుఃఖపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దావీదు తన కోసం దుఃఖపడ్డాడు, నశించిపోతున్న ఆత్మల కొరకు దుఃఖపడ్డాడు. ఆ దుఃఖాన్ని ఏమంది బైబిల్ అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నది. అది రక్షణార్థమైన మారు మనసు మనకు వాళ్ళకు కూడా కలగజేస్తుంది. లేక శరీర సంబంధమైన వాటి కొరకు మనం దుఃఖపడితే గనక మనం మరణాన్ని కొని తెచ్చుకుంటామని వాక్యం స్పష్టంగా చెప్తాం. ఇర్మియాలోని మరలా 9వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది, తెలివి కలిగిన స్త్రీలను, రోదన చేయగలిగిన తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపుడి అంటాడు. 20:21 ఏమంటాడు, స్త్రీలారా మీరు అంగలార్పు విద్య మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి, రోధించండి. రోధించే విద్య, అంగలార్పు విద్య మీరు నేర్చుకోండి. అదొక విద్య. మీరు అది నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పండి. ఎందుకయ్యా ఏడవాలి అంటే మరణం మన కిటికీలను ఎక్కుతుంది. వీధులలో పసిపిల్లలు లేకుండా, వీధులలో యవనస్తులు లేకుండా మరణం మన కిటికీలను ఎక్కుతుంది గనక చూస్తూ ఎలా ఉంటావు తల్లి? ఏడువు, దుఃఖపడు, పాదాలు పట్టుకో, కన్నీరు కారు, బతిమిలాడు, ఆ మరణాన్ని కొట్టివేయమని అడుగు అన్నది స్త్రీలైన వారికి దేవుడు చెప్తున్న మాట. అది కూడా తెలివి కలిగిన స్త్రీలైతేనే ఆ పని చేయగలరట. తెలివి లేని స్త్రీలైతే ఏడవలేరట. తెలివి లేకుంటే ఆ యొక్క సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, హాస్పిటల్లో మరి
ఐసీలో ఉన్నాడని తెలిసి కూడా సొంత భర్త అవని, పిల్లలవని, ఇంకెవరైనా బంధువులు అవని ఇలా దుఃఖం రాదు. ఎందుకంటే తెలివి లేదు, పిచ్చిదాన్ని అగచీటి తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి అంటే మతిస్థిమితం లేదండి, ఆమెకు తెలివి లేదండి, ఆమెకు అర్థం కాదని చెప్తారు. అదే జ్ఞానం కలిగింది అయితే మనం మాట్లాడుకుంటుంటే, డాక్టర్ మాట్లాడుతుంటేనే ఆయన ముఖ కవలికలు గమనించే అమ్మో ఏదో సీరియస్ అయిపోతుందని ఏడుస్తారు కదా. కాబట్టి నీకు జ్ఞానం తెలివి ఉంటే ఆత్మను నశించిపోతుంటే చూస్తూ ఉండలేవు. అది నీ వాళ్ళైనా బయటి వాళ్ళైనా యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను రక్షించావు కదా, నాకు రక్షణ ఇచ్చావు కదా, మరి నా ఇంటి వారికి ఇవ్వవా, నా బంధువులకు ఇవ్వవా, నా స్నేహితులకు ఇవ్వవా, నా ఇరుగు పొరుగుకి ఇవ్వవా, నా గ్రామానికి, నా వీధికి, నా స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వవా అని అడగకుండా నీవు ఉండలేవు. ఆ పని నువ్వు చెయ్యి. అలా చేస్తే ఒక్క కన్నీటి పొట్టు కూడా వ్యర్థం కాకుండా దేవుడు బుడ్డిలో దాచిపెడతాడంటండి. ఇంకా చెప్పాలంటే కన్నీటితో కడగబడిన మొహము ఆయనకు ఎంతో సుందరంగా కనబడద్దంట. దేవుడికి స్తోత్రం. అందుకే పరమగీత కన్యకనంటాడు, నీ కన్నులు గువ్వ కళ్ళు అంటాడు. గువ్వ కళ్ళు అంటే ఎప్పుడు నీటితో నింపబడి ఉంటాయి కళ్ళు. కొంతమంది అంటారు అమ్మో ఊ అంటే ఏడ్చేస్తారు, నెత్తి మీదే కుండ ఉంటుంది, నీళ్ళకుండ అంటారు. అలాగే ఊ అంటే అనవసరమైన వాటికి ఏడ్చే అలవాటు ఒకవేళ ఉంటుంది, దాన్ని వదిలేసుకొని ఆత్మల కొరకై దుఃఖపడే అలవాటుగా మనం మార్చుకుందాం. నశించిపోతున్న వారి కొరకు దుఃఖించే అలవాటు మనం చేసుకుందాం. ఇంకా నేను ఎదగట్లేదే, ఆధ్యాత్మికంగా లోతైన అనుభవంలోకి రాలేదే, ఇంకా నాలో పొరపాట్లు, ఇంకా నాలో అవివేకం, అజ్ఞానం, అవిధేయత ఉందే అంటే నీకోసం నువ్వేడు. తప్పకుండా దేవుడు క్షమించి నిన్ను బాగు చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నువ్వెవరి కొరకు దుఃఖపడుతున్న వాళ్ళకు కూడా ఆ స్థితిని ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇలా భక్తులు ఎంతో మంది, ఇర్మియా, యెహెజ్కేలు, నెహెమ్యా, ఎజ్రా, ఎంతో మంది ఇలా ఏడ్చిన వాళ్ళు, దుఃఖపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంకా మనము దుఃఖపడేది మన కోసం. యాకోబు దుఃఖపడలేదా తన కోసం? తను చేసిన అవివేకమైన అజ్ఞానమైన ఆ కార్యం కొరకు రాత్రంతా కన్నీటితో, అక్కడ రాయబడలేదు ఆదికాండం 20:32-24 ఆయన కాళ్ళు పట్టుకొని రాత్రి బతిమిలాడాడు, పోరాడి గెలిచాడు అని రాశాడు, అంతే అంతమటికే. కానీ హోషేలో రాశాడు 12:3-4 ఏమని, అతడు దూతతో పోరాడి గెలిచాడు, కన్నీటి విరిసి బతిమిలాడాడు అని రాశాడు యాకోబు గురించి. ఎంత చక్కని మాటలు రాశారనుకున్నారు. నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా మాటలు వినండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మరిమ పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముంది, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడేను అన్నది. ఏమండి మనం ఉన్నాం అక్కడ అంటే ఈ సందర్భాన్ని గురించి నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు ఎలా పోరాడాడు, యాకోబు ఎలా కన్నీరు పట్టుకొని మరి బతిమిలాడాడు, మగసిరి కలవాడై దేవునితో ఎలా పోరాడాడు. మరి ప్రార్థనలో కన్నీటితో మనము కూడా పోరాటం ఉండాలి, కన్నీటి పోరాటం ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి, మనము పాపముతో కూడా పోరాడాలి, ప్రార్థనలో కూడా పోరాడి జయం పొందుకోవాలి. ఆయన అలా చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దీవించాడు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుందని చెప్పాడు కదా దేవుడు. అప్పటి వరకు మరి ఊరుకుండు చివరికి ఏమడిగాడు, అసలు నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఎందుకంటే బుద్ధి మారిందా మళ్ళా నాన్నకాడా మరి అన్నయ్య కాడ చెప్పినట్టే అబద్ధం చెప్పేసి ఏమని చెప్పాడు, నేను ఏశావునని చెప్పాడు కదా, అబద్ధం చెప్పాడు కదా. అలాగే చెప్తాడేమోనని బుద్ధి మార్చుకున్నాడా లేదా? తప్పు చేశాడు, అది ఎవరి ప్రేరేపణ అయినా అవసరం లేదు. తల్లి ప్రేరేపిస్తే మాత్రం తప్పు చేయాలని లేదు. ఎవడు ప్రేరేపించిన శిక్ష నువ్వు పడతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని
అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా గ్రహించి జ్ఞానం కలిగి ఒంటరి అయిపోయి ఒక రాత్రి అంతా ఆయన పాదాలు పట్టుకొని ఏ విధంగా పెనుగులాడి పోరాడి విజయం పొంది మా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీవు నేను కూడా అలాగా ప్రార్థన చెయ్యాలి అని అక్కడ ఆయన మనతో మాట్లాడినంటే మనం అక్కడ లేం. కానీ ఈ చదివినప్పుడల్లా నాతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నేను కూడా యాకోబు లాంటి అనుభవం కావాలి నాకు. నేను కూడా అలా కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకొని నేను పోరాటం చేయాలి, ప్రార్థనలో పోరాడి గెలిచేదానిగా నేనుండాలి, గెలిచేవాడిగా నేనుండాలి అని మనము గ్రహింపు కలిగి ఉండడానికి దేవుడు రాశాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము ఎజ్రా తన ప్రజలు పాపం చేసినందుకు ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూడా యెరూషలేము పట్టబడింది, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడ్డాయి అంటే ఆయన కోసం కాకుండా అంతర పట్టణం పరిశుద్ధ పట్టణం కొరకు, ఆ ప్రజల కొరకు, దాని మీదకి వచ్చిన శత్రు దాడి కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీటితో నేను ప్రార్థన చేశానంటాడు. ఎజ్రా అలాగే ప్రార్థన చేశాడు, ఇర్మియా అలాగే ప్రార్థన చేశాడు, యెహెజ్కేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6 వరకు మనము చదివితే అక్కడ జనులు ఎవరెవరు ఎలా ప్రార్థన చేశాడో దేవుడు అక్కడ రాసి ఒక మాట కూడా చెప్పాడండి. అలా రాసే వారి నొసట నేను ముద్ర వేయమని దూతను పంపించాడు. చూద్దాం 9వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి నేను చదువుతున్నా. యెహోవా యెరూషలేమున ఆ పట్టణములో ప్రవేశించు చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఇహేయ కృత్యములను గూర్చి మూలుగిలుడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించాడు. ఎవరు? ఒక కెరూబు మందిరపు గడప దగ్గరికి వస్తే అవసనార బట్టలు ధరించుకున్న లేఖకుని సిరాబుడ్డి నడుము కట్టుకున్న వారిని పిలిచి దేవుడు చెప్తున్నాడు, పోండి యెరూషలేము పట్టణంలో ప్రవేశించండి, చుట్టూ తిరిగి చూడండి, దానిలో జరుగుతున్న ఏ కృత్యాల గురించి ఎవరైనా ఏడుస్తూ మూలుగిలుడుస్తూ మొరపెడుతున్నారేమో చూడండి. చూసి వారి లలాటం అంటే ఫోర్హెడ్ మీద గురుతు వేయమని చెప్పాడు. ఆ గురుతు అని చెప్పి నేను వినుచుండగా వారికి ఇలాగో ఆజ్ఞ సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట వెళ్ళి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతము చేయుడు. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా 8వ వచనం చదివితే నేను తప్ప ఎవరు మిగల్లేదు అన్నాడు. అయ్యో, ఎంత ఘోరం, ఎంత వేదన, ఎంత బాధాకరమైన విషయం కదా. కాబట్టి ఆ యెరూషలేములో ఆ యొక్క చూస్తే అక్కడ పట్టణములో ఒక్క పరిశుద్ధ స్థలములో మొదలుపెట్టి హతం చేసుకుంటా వస్తే యెహెజ్కేలు తప్ప ఎవ్వరు మిగలలే. అంటే అందరు అసలు పట్టనట్టుగా బతుకుతున్నారు, నాశనం అయిపోతున్న, హేయ కృత్యాలు జరుగుతున్న, దేవునికి భయపడని ప్రజలు తిరుగుతున్నా ఎవరిని పట్టలేదండి. మా మట్టుకు మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. కానీ నీ మట్టుకు నువ్వు రక్షణ పొందితే సరిపోదు, రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడాలి. రక్షణ పొంది నువ్వు వాళ్ళకు సువార్త ప్రకటించాలి, వారిని పట్టించుకోవాలి, వారి కొరకు దుఃఖపడాలి. ఇంట్లో ఒక తల్లి తన పిల్లలకు చెప్తుంది, పిల్లలు అంటే కొంచెం తమ పనులు తాము చేసుకునే పిల్లల్ని, తమ్ముని పట్టించుకోవా, చెల్లిని చూడవా, అరే ఆ చెల్లి కొంచెం అయితే అందులో పడి చచ్చేది కదా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు కాపల కదా అడుగుతుందా లేదా తల్లిదండ్రులు? అవును, మన తండ్రి కూడా మనల్ని అడుగుతున్నాడు. మన ముందే రక్షణ పొందాం, రక్షణ లేని వారిని పట్టించుకోవా, రక్షణ పొందని వారి కోసం నువ్వేం చింత లేదా, వాళ్ళ గురించి నువ్వేమో ఆలోచించవా? ఎందుకు ఆలోచిస్తానండి, నేను ఒక ఏకంగా ఒక మిషనే స్థాపించాను, నేను ఒక ఏకంగా ఒక చర్చే కట్టాను అని చెప్పొచ్చు నువ్వు. దానికంటే ముందు యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చెయ్యని చెప్పా. అది చెయ్యి, ఇది చెయ్యి.
నేను ఎప్పుడు చెప్తా, స్వార్థ ప్రకటిస్తే సరిపోదు, వాక్యం అనే విత్తనం వెదజల్తే సరిపోదు, కన్నీటి ప్రార్థన కూడా కావాలి. ఎందుకంటే నువ్వు ఒక విత్తనము నేలలో వేసి విత్తినప్పుడు నీరు పోయావా? నీరు పోయకుండా విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఆ ఇంగిత జ్ఞానం నీకుందిగా. నేనంట వాక్యం అనే విత్తనం ఆ ప్రజల హృదయాల్లో నాటావా? వెంటనే నువ్వేం చేస్తావంటే ఇంటికి వచ్చి కన్నీటితో ప్రార్థించి, అయ్యా ఒకరికి సువార్త చెప్పానయ్యా, ఆ వాక్య విత్తనం వాళ్ళలో నాటుకొని అది ఏపుగా పెరిగి లోతుగా వేరు తన్ని ఫలించినట్లుగా కన్నీరు నీరు పోయి కన్నీటితో బతిమిలాడు. తప్పకుండా వారిలో ఆ వాక్యం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వంతు అయిపోయిందని నువ్వు ఒక మాట చెప్పేసి ఊరుకోవద్దు తల్లి. మరలా వాక్యం ఫలించినట్లుగా కన్నీటితో నువ్వు బతిమిలాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తే దేవుడు పట్టించుకోడా ఏంటి? అంత కఠినాత్ముడా దేవుడు అని నువ్వు అనొద్దు తల్లి. నీ బాధ్యత అది. ఆయన యొక్క విజ్ఞాపన నేటికి ఆయన చేస్తున్నాడు. సింహాసనం మీద ఏం కూర్చోలేడు. రోమపత్రిక 8:34-35 మీరు చదవండి. లేదు, నేటికి నీకోసం నా కోసం అందరి కోసం విజ్ఞాపన చేస్తా. నీవు జ్ఞాపన చేస్తే, నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఆయన భారాన్ని నువ్వు పంచుకున్న దానివి అవుతావు. ఆయన భారం నువ్వు గుర్తెరిగిన దానివి అవుతావు. ఆ శిలువ వ్యర్థం కాకుండానట్లు శిలువ దగ్గరికి అనేకులు వచ్చేలాగా ఆయన ఎట్లా మొరపెడుతుండో ఆయనతో పాటు నీవు పాలి దానవవుతావు, పాలి వాడవవుతావు, పాలి భాగస్థం అవుతావు. కనుక విజ్ఞాపనకర్తలుగా మనమందరము ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 62:6 చెప్పాడండి. ఏమని? యెరూషలేములో నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు రే అయినా పగలైనా మౌనంగా ఉండరు అన్నాడు. 62:6-7. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలగచేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అంటున్నా. అంటే ఏదైతే ప్రభువు చెప్పాడు, సర్వలోకం భూమంతా ఆయన జ్ఞానముతో నిండి ఉంటది అన్నది, అందరూ మోకాళ్ళు వంగాలి అన్నది నెరవేరులాగా నీ వంతుగా నువ్వు పనిచేయి, నీ వంతుగా నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీవు ఆయనతో సమభాగస్తురాలు అవుతావు, సమభాగం పంచుకున్న దాని అవుతావు. ఆయన సింహాసనం నీకు కావాలి, ఆయన భారం పంచుకోవా? ఆయన దుఃఖంలో నీవుకు భాగం ఉండొద్దా? ఆయన వేదన నీకు కూడా పంచుకోవా? అది అడుగుతున్నాడు ప్రభు. అయ్యో, నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా సరదాగా ఉండగలను తండ్రి? నేను ఎలా నవ్వుతూ తిరగలను? ఆయన నువ్వు చేసే కార్యం చేసినా సరే నువ్వు ఇంకా విజ్ఞాపన చేస్తున్నావే, కన్నీటితో అందరి కోసం మొరపెడుతున్నావు గనక నేను కూడా మొరపెడతానని ఎవరు చెప్పగలరో నిజంగా వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక భక్తులంతా ప్రార్థన చేశారు, మనం కూడా ప్రార్థన చేద్దాం. యెరూషలేమా నేను నీ మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరన్నట్లు మనం కూడా మౌనంగా ఉండదు. దుఃఖపడుట వలన మనకు సంతోషం, ఆనందమే మిగులుతుంది చివరికి, తప్ప మనకు నష్టం లేదు. ఆయన రాజ్యం స్వతంత్రించుకుంటాం, ఆయనతో కలిసి ఉంటాం, ఆయనతో కలిసి ఆ భారాన్ని మనం పంచుకున్నాం కనుక మనం ఎంతో యుగ యుగాలు రాజ్యమేలే వారంగా ఉంటాం. అందుకే ఈ దుఃఖము ఎలాంటిదంటే నీకు అనిపించేది ఎన్ని ఏళ్ళు ఏడ్చినా సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నను ఉదయమున సంతోషం కలిగినట్లుగా మనకు ఇప్పుడు ఏడుస్తాం, ఇది తాత్కాలికం. యుగ యుగాలు సంతోషంగా ఆయనతో మనం ఉంటాం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏడిస్తే యుగ యుగాలు దేవునితో కూడా సంతోషించే భాగ్యం మనకు దక్కు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, మన కన్నీరు నాట్యంగా మారినట్లుగా, దుఃఖము కొట్టివేయబడినట్లుగా, సంతోషమగునట్లుగా మనం ఇప్పుడు ఉంటాం. దానికి దేవుడు విలువ కట్టి బుడ్డిలో దాచిపెట్టి ఒక్కొక్క డ్రాప్ కూడా ఆయన అది పుస్తకములో దాన్ని రాసిపెట్టి కవులలో కనపడేలా చేస్తాడు. చూడండి, వాళ్ళందరూ ఏడ్చారు,
బైబిల్లో రాసిపెట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదండి. నెహెమ్యా ఎందుకు ఏడ్చాడు, ఎజ్రా ఎందుకు ఏడ్చాడు, ఇర్మీయా ఎందుకు ఏడ్చాడు, యెహెజ్కేలు ఎందుకు ఏడ్చాడు రాసి ఉంచాడు కదా. ఆ తర్వాత ఆ పైకి లేక ఆయన గ్రంథము సముఖమందున్న గ్రంథములో నీ పేరు రాసి నువ్వు ఎవరెవరి కొరకు దుఃఖపడ్డావో, ఎవరెవరికో కంగలార్చావో, ఎంత కన్నీరు కాచావో, ఎంత బతిమిలాడుకున్నావో, ఎంతగా నువ్వు మొరపెట్టావో అవన్నీ రాసి పెట్టాడు తల్లి. కనుక ఆ భారం, ఆయన భారం మనం పంచుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. విలాపములని అంటేనే అంత దుఃఖపడడంలోనే ఉంది. రేయి మొదటి జాము లేచి ఏడవమంటారు. ఆయన యెరూషలేమును కరుణించే వరకు, నా జనులకు కలిగిన నాశనములను ఎడిపించే వరకు నా కన్నీరు ఇలాగే ప్రవహిస్తుందంటాడు ఇర్మీయా. కాబట్టి మనం దుఃఖపడడం అవసరం. దుఃఖపడదాం. వ్యర్థమైన వాటి కొరకు కాదు మనం దుఃఖపడాల్సింది. మనము ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కలిగితే అది మనకు రక్షణ ఆనందాన్ని కలగచేస్తుంది, సంతోష ఆనందాలను మిగిలించి ఉంచుతుంది అని వాక్యం మనకు నేర్చు. కొంతమంది ఏడ్చారండి. ఎవరు? ఏశావు ఏడ్చాడు. ఆ తర్వాత ఏడ్చి ఎందుకు సుఖం? ఏశావు ఆ తర్వాత కన్నీటితో బ్రతిమిలాడి అవకాశం లేక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. దేవుడిచ్చిన అవకాశాలన్నీ జార విడుచుకొని తర్వాత ఏడుస్తాడు. ధనవంతుడు అందులో ఏడుస్తున్నాడు నరకంలో. ఈయననేమో తర్వాత ఏడ్చాడు ఏశావు. అలాగే కయీను ఏడ్చాడు, అయ్యో ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నీ సన్నిధికి రాగలకుండా శాశ్వతంగా నన్ను వెలేశావు, అమ్మో నేను అప్పుడు ఏడ్చాడు. ఎందుకండి సుఖం? అలాగే ఇస్కరియోతు యూదా కూడా అమ్మో నేను నిరపరాధిని అప్పగించి నేను తప్పు చేశాను అని దేవాలయంలో రూకలు 30 వెండి నాణ్యాలు ఇసిరేసిపోయి ఏడ్చి ఉడిపెట్టుకుని చచ్చాడు. ఎందుకండి? దేనికి? కనుక అటువంటి దుఃఖం, అటువంటి బాధ అదేమి దేవుడు పరిగణలోకి తీసుకొని పోన్లే ఎప్పుడొకప్పుడు ఏడ్చాడు కదా, పోన్లే అన్నాడా? లేదు. అలా రాసి పెట్టి మరలా వాడు తర్వాత ఏడిస్తే వాడికి మరలా అవకాశం దొరకలేదు. వాడు మారు మనసు పొందడానికి కానీ ఇంకా దేనికి కూడా అవకాశం లేదు. వాడు నశించిపోయాడు. ఎంత ఏడిస్తే ఎలుగెత్తి ఏడ్చాడంట ఏశావు. ముందేమో జ్యేష్ఠత్వం తృణప్రాయంగా ఎంచి చులకనగా ఎంచి ఒక పూటి కూట కొరకు అమ్ముకుంటాడు. తర్వాత ఎలుగెత్తి ఏడిస్తే ప్రయోజనం. అవకాశాలు జార విడుచుకొని దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడకుండా, దేవుడు అర్పించింది దేనికోసం, ఎలా అర్పించాం, ఏంటి, నువ్వెందుకు ముఖం మార్చుకున్నావంటే ఏమీ లెక్క లేకుండా పూర్తిగా శిక్ష ఆయన సన్నిధి నుండి అసలు ఎన్నటికి రాకుండా దూరం వెలివేయబడితే అప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం? శిష్యుడుగా ఉంటూ వెనకాల ఉంటూ అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ దేవునితో ఉండి ఇలాగ దేవుణ్ణి పట్టించి అక్కడ ఏమని ఉందా అంటే దేవుని సిలువ వేసిన వారికి త్రోవ చూపిన వాడని రాసడం అపోస్తుల కార్యం 1:18. కాబట్టి మిగిలింది ఏంటి? నడివికి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చాడు. దుర్మరణం పాలయ్యాడు. ఏడితే ఏమి లాభం? బాధపడితే లాభం? పశ్చాత్తపడితే ఏమి లాభం? ఏమి లాభం లేదు. కనుక అవకాశం ఉండగానే, సమయం ఉండగానే మనము కన్నీటితో ఎవరి కోసం ప్రార్థిస్తావో నువ్వు ప్రార్థన చేయి. నీ కోసం నువ్వు ముందు చేసుకో. తర్వాత నీ వాళ్ళ కోసం, నీ వాళ్ళందరూ ప్రభువులో సంతోషానందములతో వారు కూడా ఇటు అనుభవంలో ఉంటే నీ ఇరుగు కోసం, నీ పొరుగు కోసం, నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కొరకు, నీ కాలనీ కొరకు, నువ్వు ఉన్న ప్రాంతం కొరకు, అలాగే నామకార్థ క్రైస్తవుల కొరకు యెరూషలేములోనే ఉంటారు, ఆలయములోనే ఉంటారు. కానీ దేవునికి నచ్చింది ఒక్కటి కూడా వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి నచ్చింది చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వాక్యమును గ్రహించి మనము దుఃఖపడుట మేలు అని చెప్పాడు దేవుడు. ఇప్పటి వరకు కన్నీటి ప్రార్థన అనుభవం మనకు లేనట్లయితే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడాడు. ఇప్పటికీ అట్ట అనుభవం కలిగిన వాళ్ళు ధన్యులు. దేవుడు వారిని దీవిస్తాడు. ఊపిరున్నంత వరకు ఆ ప్రక్రియ కొనసాగించాలి. ముగింపు లేదు. ఉన్నంతకాలం చేద్దాం ప్రార్థన. ఉన్నంతకాలం నశించిపోయేవారు కన్నీరు కాంతాం. మనం వేసిన వాక్య విత్తనానికి అదే మొలకెత్తడానికి కన్నీరే. 126వ కీర్తన మనకు తెలుసు కదండి. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక మాట అన్నాడండి ప్రభు. 16వ అధ్యాయం 16వ అధ్యాయం యోహాను 20:21
తల్లి ఏడుస్తుందట ఎప్పటి వరకు? బిడ్డను చూసే వరకే. బిడ్డను చూడంగానే దుఃఖం అంతా ఎగిరిపోతుంది కదా. మనం కూడా అంతే. మగ్దలేని మరియ ఏడ్చింది. యోహాను సువార్త 21:13 అలాగే 15 అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రభువుని చూసి ప్రభువుని గుర్తుపట్టాక మరియా నేనే అన్నాక ఇక ఆమె దుఃఖం ఎగిరిపోయింది, ఇంకేడవలేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కొరకు దేనికోసం ఏడుస్తున్నామో వాళ్ళ లక్షణం పొందాక మనం ఏడవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయమై నువ్వు దుఃఖపడతావు ఆ విషయం నెరవేరిన తర్వాత ఇంకా నీ దుఃఖం ఉండదు. సంతోషం ఆనందమే నీకు మిగిలిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కన్నీరు నాట్యంగా మార్చే రోజు ఒకటి వస్తుంది. నీ దుఃఖము నవ్వుగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఇంకా నువ్వు దుఃఖపడవు. ఒకవేళ పరలోకమందు బాష్ప బిందువులు తుడుస్తాడంట దేవుడు. అంటే ఆనందంతో కూడిన బాష్ప బిందువులు తుడిచి నువ్వు చాలా చేసావు, అసలు నీ కంటే ఇంకా కన్నీరు రాకూడదు అని ప్రభు అది కూడా ఉండకుండా తుడిచేస్తాడు. దేవునికి మహిమ కలుగనక. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఎందుకు ఏడుస్తారంటే పరలోకం వెళ్ళాక అయ్యో నేను ఇంకా బహుమతులు పొందుకునేదాన్నేమో, ఇంకా నేను కొంచెం చేసి ఉంటే బాగుండే, టైం వేస్ట్ చేశానని తెలిసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనము సమయం ఉండగానే ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు దగ్గర మొరపెడదాం, కన్నీటి ప్రార్థనలు చేద్దాం. మన కన్నీరు నాట్యంగా, మన దుఃఖము సంతోషంగా మారే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు నవ్వుతారు, ఇప్పుడు నవ్వుతున్న మీరు దుఃఖపడతారని వాక్యం చెప్పింది. కనుక పరలోకంలో ఇక మహదానందమే తప్ప కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, అంతా సంతోషం ఆనందమే ఉంటది. నిత్యానందము అన్నాడు, నిత్య సంతోషము అన్నాడు, యుగ యుగములు సంతోషము అన్నాడు. కనుక ఆ యుగ యుగాలు సంతోష ఆనందాలు ఆయన రాజ్యంలో మనం పొందుకోవాలి. అలాగే భూమి మీద నువ్వు కన్నీటితో విత్తావనుకో సంతోషంతో పనులను వస్తావు. ఎవరి కోసం కన్నీరు కార్చేవో వాళ్ళు రక్షణ పొందడం చూస్తే సంతోషం తప్ప మనకు దుఃఖం ఉండదు. కాబట్టి అలాంటి యోగ్యమైన శ్రేష్టమైన ప్రభుతో కలిసి ప్రార్థించి ఆయన భారములో పాలు పంచుకునే ఆ యొక్క భక్తులు దేని కొరకు దుఃఖపడ్డారో మనం కూడా వాటి కొరకు దుఃఖపడే వారంగా మనం అందరం ఉందాం. మన కోసం ముందు మనం దుఃఖపడదాం. ఇంకా నేను ఆత్మలో ఎదగలేకపోతున్నాను, ఇంకా ఆత్మ వరాలు పొందలేకపోతున్నాను, ఇంకా ఆత్మలో ప్రార్థించే అనుభవం నాకు రావడం లేదు, పరవశురాలనై ప్రార్థించే అనుభవం నాకు ఇంకా రావట్లే, నేను ప్రారంభించాలి, ఆయన ముగించాలి ప్రార్థన, అలాంటి ప్రార్థన నాకు నేర్పించు తండ్రి అని ఏడుగు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించమని. అలాగే నీ వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా నీ కాలని, నీ గ్రామం, నీ ముఖ పరిచయం లేకపోయినా పర్వాలే, దేశ రక్షణ కొరకు ఇప్పుడు అందరూ ఏడవట్లేదా? వాళ్ళు మనందరికి పరిచయం దేశంలో ఉన్న వాళ్ళు కాదు, కానీ ఆ దేశాన్ని రక్షించాలి. మనము కూడా ఆ ప్రార్థనలో మనం పాలు పొందుకుందాం, మనం ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని దుఃఖముతో అంగలార్పు విద్యను మనము నేర్చుకుంటూ మన బిడ్డలకు నేర్పిస్తూ మన యొక్క సన్నిధిలో ప్రార్థించడం మనము అలవాటు చేసుకుందాం. అది మనకు ధన్యతే తప్ప నష్టం లేదు. వాళ్ళు దేవుని రాజ్యం వారిది అని చెప్పాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఆత్మ విషయమే దీనత్వం, దేవుని రాజ్యంలో చేరతాం. దుఃఖపడితే ధన్యత, వాళ్ళు మనకు ఓదార్పు వస్తుంది. ఏడవక్కర్ల బిడ్డ, నువ్వు ఎవరెవరి కొరకు దుఃఖపడ్డ వాళ్ళందరినీ నేను రక్షించానని దేవుడు మనకు అభయమిస్తాడు. కనుక అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. తర్వాత ఏడ్చి లాభం లేదండి. ఏశావులాగా, కయీన్లాగా, ఇస్కరియోతు యూదలాగా, మరి ఇంకొకరిలాగా మనం తర్వాత దుఃఖపడ్డు ఏ ప్రయోజనం లేదు. ఉండగానే, సమయం ఉండగానే, మనం ఉండగానే ఇప్పుడు మనకు కన్నీటి ప్రార్థనని అలవాటు ఉండాలి. ఎందుకంటే నా దేవుడు కన్నీటి ప్రార్థన చేసిన వాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా, ఏమనుంది? ఆయన శరీరధారి అయ్యున్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవాని ప్రార్థనలు, యాచనలు చేస్తే భయము భక్తి కలిగి ఉంటే ఆయన అంగీకరించబడ్డాడు. ఆయనకే అంగీకరించబడ్డానికి అంత అయితే మనం ఎలాగండి? కనుక ఈ విషయాలు మనకు తెలుసు.
తప్పకుండా మనం ప్రార్థన పూనుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయనతో పాలి భాగస్థులం అవుదాం. ఆయనలాగే మనము కూడా మారిపోవడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఆయన భారాన్ని మనం పంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆయన ఎలా ఉండాలో అలా మారిపోవాలంటే ఈ ప్రార్థన, ఈ దుఃఖం కూడా కావాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని కన్నీటి ఆత్మతో నింపబడదాం, కన్నీటి ప్రార్థనలు చేద్దాం. అది మన కోసం, మన వారి కోసం, మన గ్రామం కోసం, అనేకుల కోసం ప్రార్థించు వారంగా మనం అందరము ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.